వ్యవసాయానికి నీళ్లు లేక పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో గత 2 సంవత్సరాల నుంచి చెరువులకు నీళ్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అవగాహన రాహిత్యంతో బేసిజాలకు పోయి రైతులకు అన్యాయం చేయడం సరైంది కాదన్న కేతిరెడ్డి నియోజకవర్గంలో కుడి కాలువకు సంబంధించి 24 చెరువులకు నీళ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎప్పుడు చుట్టం చూపుగా వచ్చి వెళ్లే వ్యక్తికి నియోజకవర్గంలో ఎన్ని చెరువులు ఉన్నాయో తెలియని పరిస్థితిలో మంత్రి సత్యకుమార్ ఉన్నారని విమర్శించారు. డిసెంబర్ నెలలో అన్ని చెరువులకు నీళ్లు రావాల్సి ఉండగా ఇప్పటివరకు నీళ్లు విడుదల చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పెద్ద ఎత్తున రైతులతోటి బైక్ ర్యాలీగా వెళ్లి కాలువను పరిశీలించారు. రేటు బాగానే ఉంది అనుకుంటా కదా. అయిపోయిందా? ఎన్ని లీటర్లు ఎంత తమ్మినా? ఇప్పుడైనా పెండ ఇంతకుముందు కూడా వేసి ఈసారేనా? ఇంతకుముందు ఏం వేస్తాడు? ఇంజనీర్స్ కూడా ఇద్దరు ఇంజనీర్స్ కనపన్నారు. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, ఇమ్మీడియట్గా చెట్లు తీసుకులేకుంటే పోరు. గట్టిగా పోలీస్ బందోబస్తు పెట్టి ఏర్పాటు చేసి గట్టిగా చేస్తేనే తప్ప లేదు. ముందు డీజీపీ రాముడు ఉన్నప్పుడు ఆయన డీజీపీగా ఉండే కాబట్టి పాపం నార్సింపల్లికి గట్టిగా తీసుకొని పోవడం. ఇతను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతంలో చెరువులు ఏమున్నాయో తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు. ఎప్పుడో పాపం వచ్చినాయి. మనం అతన్ని ఎట్లా గెలిచినాడో అతనికి తెలియదు. అంతా ఈవీఎంలో మహిమ కదా. సో ఇక్కడున్న సమస్యలు తెలియదు. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు చాలా మంది రైతులు కూడా కనపన్నారు. వాళ్ళు చెప్తున్నారు, పండించిన పంటకు గిట్టుబాటు లేదు, నీళ్లు లేదు. ఆ కూళ్ళు తీసుకొని వచ్చి అంతా చేసుకున్న తర్వాత పంట తీసుకొని వస్తే అది లేకుండా పోతుంది, నీళ్లు లేకుండా పోతుంది. రైతాంగం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఏర్పడింది. నేను ఎందుకంటే మంత్రిగా ఉన్నావు, నీకు ఒక అవకాశం ఇచ్చినారు కాబట్టి ఖచ్చితంగా మీరు అది సద్వినియోగం చేసుకోండి. దీంట్లో నేను తిరిగానో, నేను చెప్పానో, ఇంకోటి తిరిగానని ఆ భేషజాలు ఉంది. మొన్న కూడా అంతే, తుంపర కట్టకపోయి తెలీదు పెట్టదు, ఊరికి పీకి పడేసినారు. మళ్ళీ నిన్న పోయి కలెక్టర్కి పోతే కలెక్టర్ ఉండి సరే రీస్టోర్ చేస్తాం. రీస్టోర్ చేసేటప్పుడు వాళ్ళు కేవలం 2 పైపులు మాత్రమే ఇచ్చారు. అంతకుముందు 6-7 పైపులు ఉంటాయి. ఎందుకే ఇట్లా చేస్తున్నావు? నేను ఇంజనీర్లతో మాట్లాడితే, సార్ మీ వాళ్ళే సార్ అదంతా పీకి ఇప్పుడు గందరగోళం చేసి అంతా రూల్ ప్రకారం పోవాలా అని చెప్పినారు సార్. సార్ రూల్ ప్రకారం పోయినా ఇది అంటే సరే ఎక్కువనే ఇస్తున్నాం సార్ అంటే ఊరికి తెలియని చేష్టలు చేసుకుంటా మొత్తం అంతా గబ్బులు చెప్తారు. ఈరోజు రైతాంగం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఖచ్చితంగా మీరు ఈ చెరువులన్నింటినీ నింపాలి.